వెల్కమ్ బ్యాక్. సమ్మర్ మిస్టేక్ డే 5కి స్వాగతం. ఈరోజు పునరుద్ధాన దినం కాబట్టి ఈరోజు ప్రభుని ఆరాధించుకోవడానికి ఈరోజు దేవుని యొక్క మందిరాలలో ఉంటాం. కుదిరితే వీలైతే నాకు తెలిసినంత వరకు సాయంకాలం సువాత వీధికి వెళ్తాం. సో ఇప్పుడు ఆరాధన జరుగుతుంది కాబట్టి ఆరాధన గురించి అందరికీ తెలుసు. వాక్య పరిచయంలో ఆరాధన అంటే ఆదివారం పునరుద్ధాన దినం మనం అందరూ చర్చలు ఏం చేస్తాం. సో దీని గురించి నేను ఏం వీడియో చేయదలుచుకోలేదు. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనకి విసువాత ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ క్లిప్స్ పెట్టి సాయంత్రం పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆరాధన కాబట్టి. మెయిన్ క్లిప్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆరాధన జరిగేవి, మెయిన్ పాయింట్సే కానీ చేయటే ఆత్మీయతకు సంబంధించిన వాక్యాలే కానీ వాటి వరకే నేను క్లిప్స్ తీసి పేస్ట్ చేయగలను. సో ఇదొకటి జస్ట్ మైండ్ ఇట్ ఆఫ్టర్ విల్ వాచ్. నింపుతున్న దేవునికి కృతజ్ఞత వస్తుంది చెల్లించుకోవాలి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులు నా కంట పడగానే
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించుచున్నా యేసయ్యా. ఆనంద్ బాబు గారు వచ్చి 150 కీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా చదివి సాగిస్తారు. కీర్తనలు 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమైన దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఆకాశం ముందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. పూరధ్వనితో ఆయనను స్తుతించుడి, సర్వమండలముతోనూ స్థానాలతోనూ ఆయన స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్తుతించుడి. కానీ బయటికి కనిపించేంత చిన్నవాడిని కాదు ఆయన. కనుక ఆయన ఈరోజు మనకు దేవుని వాక్యాన్ని ఈ యొక్క ఆనందకు సహాయకంగా అందించడానికి సంపత్కరంగా వచ్చి దేవుని మాట నడిపించవలసిందిగా ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాను. పరస్పరం సంబంధించిన బయట పెట్టుకున్నట్టు చప్పట్లు కొట్టగా బయట లోపల రానుకుంటుంది. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులందరికీ వందనాలండి. అందరు బాగున్నారండి? ప్రతి సంవత్సరము మీ వద్దకు రావడానికి దేవుడు కృపను చూపించాడు. అందుకు బట్టి సంఘ దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సమయం ఇచ్చిన సంఘ కాపరికి ఇంకా సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈరోజు 150వ కీర్తనను మనం ధ్యానించుకుందాం. దానికంటే ముందు నేను ఒక ప్రశ్నతో ఈ సన్మాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నారు? నాకు ఆన్సర్ చెప్పండి. మీలో మీకు తెలిసినట్టు మీరు దేవుని ఎలా స్తుతిస్తున్నారు? అంటే పాటల ద్వారానే స్తుతిస్తున్నారా, లేకపోతే వేరే కార్యాల ద్వారా మీరు స్తుతిస్తున్నారా? ఈరోజు నా ముఖ్య అంశం ఏంటంటే దేవుని స్తుతించుడి. ఏంటండి? దేవుని స్తుతించుడి. ఈ కీర్తనకారుడు ఎవరు రాశారో తెలియదు, కానీ మనము ఈ కీర్తనలో 4 విషయాలు చూస్తాం. ఒకటి, ఎక్కడ దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఎవరు దేవుని స్తుతించాలి. నాతో పాటు చెప్పండి. ఎక్కడ దేవుని స్తుతించాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఫస్ట్ ఎక్కడ దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఎవరు దేవుని స్తుతించాలి. ఈ 20 నిమిషాలు నేను ఈ 4 పాయింట్స్ మీద మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ముందుగా మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. మొదటి ఏంటంటే మనది ఎక్కడ దేవుని స్తుతించాలి. మన మొదటి మాటలో నేను ప్రత్యేకంగా 2 విషయాల గురించి చెప్పాలనుకున్నాను. పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. పరిశుద్ధాలయం అంటే ఏంటండి? ఇక్కడ ఉన్న ఈ బిల్డింగా ఏంటి మరి? పరిశుద్ధాలయం అంటే ఏంటి? సంఘం. ఇంకా చెప్పాలంటే మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నాతో ఎవరైనా చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఓకే, చాలండి. ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడట? ఆలయం. ఆ ఆలయం ఇక్కడ మనలో పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ 4 గుడ్డల మధ్య నివసించే దేవుడు కాదు.
నీలో నాలో నివసించే దేవుడు. ఆయన పరిశుద్ధాలయం ఎక్కడ ఉందంటే మనలో ఉంది. ఇక్కడ మందిరం అంటే మందిరం అని ఇంకా ఇంగ్లీష్లో మాత్రం ఓన్లీ చర్చ్ అని అంటారు, కానీ తెలుగులో చక్కగా రాసబడింది ఏంటంటే మందిరం. ఇక్కడ ఉన్న మందిరం, కానీ నిజమైన మందిరం ఇక్కడ ఉంది, మనలో నివసించిన దేవుడు, మన హృదయం దేవుడు. ఇంకో వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆనందంగా ఉన్నదని మీరు ఎవరా? ఓకే, చాలు. ఇక్కడ తెలియజేసిన మాట ఏంటంటే మన దేహం. కొంతమంది అంటారు ఏంటంటే మనము తాగితే ఏమన్నా అవుతుందా దేవునికి, తాగేసి వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ అక్కడ చక్కగా రాయబడింది మాట ఏంటంటే మన దేహం, మన బాడీ దేవుని ఆలయం. దాన్ని పాడు చేసేవారు ఎవరు? అది ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకో ఏమవుతుంది? మన శరీరం పాడు చేస్తున్నాం. సో మన శరీరం పాడు చేస్తున్నాం అంటే మనం వాక్యం చెప్పకూడదు, ఎందుకంటే నా ముఖం చూసి బహుశా మీకు బోరు పడతారేమో. లేదా ఆయన పిలిపించాను, కానీ ఆయన ఉద్యోగం నుంచి రావడం ఆలస్యమైంది, అందుకని నేను మీ మధ్యలో నిలబడాల్సి వచ్చింది. కానీ రాత్రికి నా ముఖం చూస్తూ లేదా ఆయన చూస్తారు, ఆయన వాక్యం చెప్తాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే మనకి దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. అంటే వేరే చోట వేరే సేవ వేరే పాస్టర్ గారు మనకి చాలా బాగా అనిపిస్తారు కొంతమందికి, అందరికి కాదు కొంతమంది. కానీ దేవుడు మిమ్మల్ని, మీ సంఘాన్ని, ఎస్పెషల్లీ బెర్నీ బిబ్లికల్ బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు ప్రేమించి మంచి సేవకుని, వాక్యాన్ని బోధించేటువంటి సేవకుని, ప్రార్థనాపరుడైనటువంటి సేవకుని, భారం కలిగి బాధ్యత కలిగి సేవ చేసేటువంటి సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు. అందుని బట్టి మీరు ప్రభువుని స్తుతించాలి, అందుని బట్టి మీరు దేవుణ్ణి పొగడాలి. ఎందుకంటే ఇట్లాంటి సేవకులు చాలా అరుదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మాస్టర్ గారు కీబోర్డ్ ప్లే చేయగలుగుతారు, పాటలు పాడగలుగుతారు, వాకింగ్ చెప్పగలుగుతారు, డ్రైవింగ్ చేయగలుగుతారు, ఇంకా చాలా చాలా సంగతులు చేయగలుగుతారు. అమ్మగారిని అడిగితే చెప్తారు అవన్నీ, నాకు తెలియదు. కాబట్టి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది. మీరు నన్ను పాటలు పాడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా పాట చేయగలుగుతారు. ఇంత టాలెంట్ ఉంది. ఇంకా నాకు పాటలు పాడడం చాలా కాదు. ఈ స్కేల్స్ అంటారు, పాటలు అంటారు, ఏం నాకు తెలియదు. సో నేను ఓన్లీ వాక్యం మాత్రం చెప్పగలను, ఎవరెన్స్ ఇవన్నీ అనుకున్నాను, మరి నాకు తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని దీవించాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ సేవకుని గౌరవించండి, సేవకుని యొక్క పరిచయాన్ని గౌరవించండి, సేవలో సహకారులుగా ఉండండి, ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి, సేవలో అభివృద్ధి చెందండి. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఇందాక సంపత్ గారు సృష్టిని గురించి మాట్లాడుతూ, సంపత్ గారు ఇందాక వాక్యం చెప్తూ సృష్టిని గురించి మాట్లాడాడు. సృష్టిని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఇలా అన్నాడు ఏంటంటే, దేవుడు శాపలు కూడా అన్నారు కదా, దేవుడు 5 రోజులు సృష్టిని తయారు చేశాడు, దాని తర్వాత 6వ రోజులు మానవుని తయారు చేశాడు. అంటే మానవుడు సృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. మానవుని యొక్క ఉద్దేశము, మానవుని యొక్క ప్రణాళిక అనేది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో కలిగి ఉన్నాడు. దేవుడు ఆదికాండంలో మనం మొదటి నుంచి చూసినప్పుడు మానవుని తయారు చేసిన తర్వాత దేవుడు మానవుని ఉండాల్సినటువంటి రీతిని, పద్ధతిని ఆయన ముందుగా ఏర్పాటు చేశాడు. అయితే మానవుడు అవిధేయుడై ఉండి దేవుడు ఉండవలసినటువంటి రీతిలో, దేవుడు కోరుకున్నటువంటి పద్ధతిలో, దేవుడు కోరుకున్నటువంటి విధానంలో ఉండక తాను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు మానవుని దాని దగ్గర నడిపించుకోవాలని, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దేవుడు ముందుగా ప్రవక్తలు ఏర్పాటు చేశాడు. ప్రవక్తలు అంటే దేవుని దగ్గర నుంచి సందేశాన్ని తీసుకొచ్చి మనుషులకు చేరవేసేవాడు. దేవుడు ప్రవక్తలు తయారు చేశాడు. ప్రవక్తలు తయారు చేసిన తర్వాత ప్రవక్తల వల్ల కావడం లేదు, ప్రవక్తలు కొన్నిసార్లు అవిధేయులు అయిపోతున్నారు. ప్రవక్తలు ఎంత ప్రయాసపడి పరిచయం చేసినా ప్రవక్తల ద్వారా కూడా పని జరగట్లేదని దేవుడు యాజకులను తీసుకొచ్చాడు. యాజకులు అంటే ఎవరంటే మానవుల పక్షాన అర్పణలు తీసుకెళ్లి ప్రధాన యొక్క మందిరంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో అర్పణలు చేయడానికి ఒక యాజక సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. బహుశా యాజకుల ద్వారా ఆయన
ఇవి ఇశ్రాయేల్ ప్రజలు భూలోకంలో ఉన్నటువంటి మానవులు మారతారేమో అని. అయితే దానివల్ల కూడా సంపూర్తిగా ఫలితం రాలేదు. అటు తర్వాత దేవుడు ప్రవక్తలను యాజకులను తయారు చేసిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. న్యాయాధిపతులు జడ్జెస్ ని ఏది సరి అయినది ఏది సరి అయినది కాదో అది తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. అయితే న్యాయాధిపతులు కూడా కొన్నిసార్లు వైదొలిగిపోయి, న్యాయాధిపతులు కూడా కొన్నిసార్లు పాపంలో పడిపోయి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చలేకపోయారు. అటు తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు సమూయేలు అనేటువంటి ఒక గొప్ప భక్తుని ఏర్పాటు చేశాడు. ఈ సమూయేలు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. ఆయన ఎవరంటే ఒక ప్రవక్తగా పనిచేశాడు ఇశ్రాయేల్ ప్రజలకు, ఆయన ఒక యాజకుడిగా పనిచేశాడు ఇశ్రాయేల్ ప్రజలకు, ఆయన ఒక న్యాయాధిపతిగా పనిచేశాడు ఇశ్రాయేళ్లకు. అంత మాత్రమే కాదు, ఒక దైవికమైనటువంటి రాజుగా కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన పనిచేశాడు, కానీ ఆయన రాజు కాదు. అయితే సమూయేలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, అయా సమూయేలు, నువ్వు మాకొద్దు, నీ దైవికమైనటువంటి పరిపాలన మాకొద్దు, మాకు రాజు కావాలి, మాకు రాజు పరిపాలన కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రాజు కోసం అడుగుతున్నారు. అయితే అప్పుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మంచి పాఠం నేర్పించడానికి మొట్టమొదటి రాజును ఏర్పాటు చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకు. ఎవరైనా సౌలు రాజును దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి, సమూయేలు చేత అభిషేకించబడినటువంటి ఒక రాజు. ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో బాగానే ఉంది, కానీ ముగింపులో ఈర్ష్య కలిగి, ద్వేషం కలిగి, కక్ష